ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాము. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. ఈరోజు ఎటువంటి విచారములతో ఉన్నారో ఆ విచారాన్ని కొట్టివేసి ఆయన ఆనందాన్ని కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు గృహం లేదనే విచారంతో ఉన్నారేమో, ఉద్యోగం లేదనే విచారంతో ఉన్నారేమో, సంతానం లేదనే విచారంతో ఉన్నారేమో. ఆ విచారాన్ని కొట్టివేసి మీకు గృహాన్ని అనుగ్రహించి ఆనందాన్ని కలుగు చేసే దేవుడు, ఉద్యోగాన్ని అనుగ్రహించి ఆనందాన్ని కలుగు చేసే దేవుడు, సంతానం అనుగ్రహించి ఆనందాన్ని కలుగు చేసే దేవుడు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం అనేది ఉంది. ఎవరైతే దేవునిలో ఉంటారో వారికి ఎన్ని శ్రమలు కలిగినా సంతోషం అనేది ఉంటుంది. దేవునిలో లేని వారికి, ఈ లోకంతో ఉన్నవారికి దుఃఖము, విచారం అనేది కలుగుతుంది. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామనే చింతతో జీవిస్తారు. కానీ మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే వారికి సమస్తము అనుగ్రహింపబడతాయి. వారి జీవితాల్లో విచారం అనేది ఉండదు, దుఃఖం అనేది ఉండదు. వారు సంతోషంగా జీవిస్తారు. ఉదయకాల సమయంలో మీరు ఎటువంటి విచారంలో ఉన్నా దేవునిలోకి ఎప్పుడైతే వస్తారో ఆ విచారం కొట్టివేయబడి ఆయన మీకు ఆనందాన్ని కలుగజేస్తారు. గనుక దేవుణ్ణి కలిగిన వారుగా ఉంటూ ఆయన అనుగ్రహించే ఆ సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మీలో ఉన్న విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని కలుగజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు ఎటువంటి విచారాలతో ఉన్నారో వారి యొక్క విచారాలన్నీ కొట్టివేసి ఆనందాన్ని కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ యొక్క ఆనందాన్ని కలుగు చేయండి దేవా. ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.